హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ట్రబ్ చైర్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఈ ట్రబ్ చైర్స్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ట్రబ్ చైర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే మార్కెట్లో దొరుకుతాయి కదా. సో మనకి ట్రబ్ చైర్ని మామూలుగా అయితే క్లీన్ చేసేస్తాం, కానీ ఈ లోపల మట్టి అంతా కూడా ఇరుక్కుపోయి చెత్త అంతా కూడా ఆ లోపల ఉండిపోతుంది. కాబట్టి సో మనం ఈ ట్రబ్ చైర్ అనేది డైలీ కూడా క్లీన్ చేసుకోవాలి. డైలీ అంటే డైలీ వాటర్తో ఇలా క్లీన్ చేయవలసిన అవసరం లేదండి. మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఈ ట్రబ్ చైర్ లోపల ఉన్న చెత్త అంతా కూడా దులిపి మళ్ళీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి. కానీ డస్ట్ అంతా చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇంకా డస్ట్ అంతా కూడా ఆ ట్రబ్ చైర్లో ఆ మూల పడిపోయి సో అది అలా ఉండిపోతుంది. ఇంకా ఫుడ్స్ ఏమైనా పెట్టారు అంటే ఇంకా ఫంగస్ బ్యాక్టీరియాస్ లాంటివన్నీ కూడా చేరిపోయి అలానే ఉండిపోతుంది. కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ నేను లిక్విడ్ అయితే తీసుకుంటున్నానండి. మనం బట్టలకి వాష్ చేస్తాం కదా. సో వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్స్ వాషో లిక్విడ్స్ ఉంటాయి కదా. సో ఏరియల్ లిక్విడ్స్, సో ఇలాంటి ఏదైనా ఒక లిక్విడ్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ వాష్లో లిక్విడ్ అయితే ఒక కప్పు వరకు కూడా తీసుకున్నాను. సో దీంతో ఇప్పుడు ఈ ట్రబ్ చైర్ని క్లీన్ చేద్దాం. ఇక్కడ మీరు సర్ఫ్ కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే నేను ఇక్కడ ఒక 5 minutes వరకు కూడా ఇలానే ఉంచి ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని స్క్రబ్బర్తో ఫస్ట్ నీట్గా ఈ ట్రబ్ చైర్ మొత్తం కూడా ఎక్కడైతే డస్ట్ ఉందో సో మొత్తం డస్ట్ ఉన్నా లేకున్నా మొత్తాన్ని కూడా ఈ విధంగా లిక్విడ్ వేసాం కాబట్టి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా పొంగు వచ్చేటట్టు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ లోన్ కూడా క్లీన్ చేయాలి అంటే మనకి స్క్రబ్బర్ అనేది లోన్కి వెళ్దు, మన చేయి కూడా లోన్కి వెళ్దు. కాబట్టి ఇలాంటి బ్రష్ అనేది ఒక పనికిరాని బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా రఫ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మురికి ఏదైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది. క్లీన్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు వాటర్ తో ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా ముందు వెనక భాగాన్ని కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి. కింద పార్ట్ లో కూడా డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, సో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఆరాలి అంటే ఈ విధంగా బోర్లా పెట్టి ఉంచాలండి. వాటర్ అంతా కూడా ఆరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వాడే పిల్లో మనం బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఈ ట్రబ్ చైర్ తో ఇచ్చిన పిల్లోస్ అయితే ఎక్కువ రోజులు అయితే ఉండవు కదండి. అందుకోసం నేను ఈ విధంగా ఒక క్లాత్ అనేది తీసుకొని పిల్లో కొనేటప్పుడు మనకి ట్రబ్ చైర్ కొనేటప్పుడు పిల్లో అనేది ఇస్తారు కదా. సో ఆ పిల్లోలో ఉండే దూదిని వేసి నేను ఈ విధంగా కుట్టుకున్నాను. సో ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు మళ్ళీకి వస్తుందండి. అందుకోసమే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి బయట పిల్లోస్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.